హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపులు ఉన్నాయా? వరకట్న వేధింపులు డెఫినెట్గా ఇంకా ఉన్నాయండి. ఓకే, ఈ వరకట్న వేధింపుల గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే ఫోర్స్ఫుల్గా మాకు కట్నం కావాలి అని అడగడము, మీరు అంత ఇవ్వాలి, ఇంత బంగారం పెట్టాలి, ఆ ల్యాండ్ ఇవ్వాలి, ఈ ల్యాండ్ ఇవ్వాలి అని ఏదైనా డిమాండ్ చేశారు అని అంటే అది డెఫినెట్గా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కిందకే వస్తుంది. అది పనిషబుల్. ఓకే, ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, వరకట్న వేధింపులు ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి. ఓకే, అయితే ఎక్కడ ఉన్నాయి? ఇవాళ రేపు అంత కట్నం కోసము హెరాస్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఉన్నారు. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఎటు కూతురికి పెళ్లి చేసినా, కొడుక్కి పెళ్లి చేసినా ఈ సెట్ ఆఫ్ ప్రాపర్టీ నా కూతురికి ఇస్తాను ఓకే అని అంటాడు. అవతల వ్యక్తి అడగడు, ఎందుకంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ స్టేటస్లో ఉంటాడు. డెఫినెట్గా వాడికి డబ్బు ఉంది, అతను ఇస్తాడు అతని కూతురికి అనుకుంటాడు. ఇక్కడ కూతుర్ని ఇచ్చే అతను ఏమనుకుంటాడు, డబ్బున్న వాళ్ళు కొడుకు ఇంత ఆస్తి వస్తుంది మినిమంగా అని. ఇక్కడ అడగడాలు ఏముండవు, ఓన్లీ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఈ ఇంట్లోంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, డెఫినెట్గా ఈ ఇంత ప్రాపర్టీ అనేది వచ్చేస్తుంది అంటే వీళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది అని కాదు, అమ్మాయి పేరు మీద ఉంటుంది. సో వీఆర్ ఎట్ ఏ బెటర్ సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్లోనే ఉంటాము, ఆల్దే ఈ ఇంట్లో పెళ్లి చేసుకున్నా అని. అదే విధంగా అబ్బాయి తండ్రి కూడా ఏమనుకుంటాడు, ఈ ఇంట్లో నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం అంటే డెఫినెట్గా కొంతలో కొంతైనా ఈ అమ్మాయి ప్రాపర్టీ అనేది ఇచ్చేస్తారు వీళ్ళు. ఓకే, ఆల్దో మనం యూజ్ చేసుకోకపోయినా ఆ అమ్మాయి పేరు మీద అమ్మాయికి అయితే ఉంటుంది అని. ఈ డైరెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, డౌరీ మాకు ఇంత కావాలి అంత కావాలి అనేది అయితే ఉండదు మోస్ట్లీ. వాట్ వి సీ ఈ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్లో ఎలా అంటే మరి లోవర్ మిడిల్ క్లాస్లో ఎట్లా అంటే డైరెక్ట్ డిమాండ్స్ ఫర్ డౌరీ ఉంటుంది. డైరెక్ట్గా అడిగేస్తారు, మా అబ్బాయికి ఎంత కట్నం ఇస్తారు అని అడిగేస్తారు. మీ అబ్బాయికి అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అని అడగాలి మనం క్వశ్చన్. ఓకే, లేదు అని అంటే మా అమ్మాయికి మీరు ఎంత కట్నం ఇవ్వాలి అని అడగాలి. సో అది ఎక్కడ జరగట్లేదు. మా అబ్బాయికి మీరు ఎంత కట్నం ఇస్తారు అని అడుగుతున్నారు. ఫోర్స్ఫుల్గా ఆ అమ్మాయి వాళ్ళకి ఒకవేళ అంత తాహత లేకపోయినా కానీ వీళ్ళ డిమాండ్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, చాలా హెరాస్ చేసి ఆ డబ్బుని రికవర్ తీసుకోవాలనుకోవడం వాళ్ళ దగ్గర నుంచి. ఆల్దో వాళ్ళకి అంత పెట్టలేరు అని తెలిసినా కానీ మీరు ఏమైనా చేసుకోండి, మీరు అప్పు చేస్తారో ఇంకేం చేస్తారో మాకు సంబంధం లేదు, మాకు మాత్రం ఇంత డబ్బు కావాలి అని అడగడం. ఆల్ దీస్ ఆర్ మాల్ ప్రాక్టీసెస్. ఓకే, డౌరీ అనేది ప్రొహిబిట్ చేసాం ఆల్రెడీ. అయితే యాక్చువల్గా కొన్ని చట్టాలు వచ్చినాయి కదా మేడం, తండ్రి ఆస్తిలో కూతురికి కూడా సగభాగం వస్తుంది, హక్కు ఉంటుంది అని. ఇలాంటి చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏం జరగట్లేదు. అక్కడ ఇట్ ఈస్ సెల్ఫ్ అండర్స్టూడ్ అనమాట, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వాళ్ళందరూ వాళ్ళకే అర్థమైపోతుంది ఎటు హాఫ్ ఆఫ్ ది ప్రాపర్టీయో ఏదో ఈ అమ్మాయికి ఇస్తారు, లేదు ఈ అబ్బాయికి ఇంత ప్రాపర్టీ ఉంది, ఆబ్వియస్గా ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఉన్నారు అనుకోండి, సగం ప్రాపర్టీ అబ్బాయికి ఇస్తారు అనేది వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అదే లోవర్ మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్కి వచ్చేసరికి ఇంకా ఆస్తిలో సమాన హక్కులు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య తెలుసుకొని వాళ్ళు కేసులు వేయడం జరుగుతుంది. ఇంకా కూడా వీటి గురించి ఓపెన్గా మాట్లాడని వాళ్ళు, లేదు అబ్బాయికే ప్రాపర్టీ ఇవ్వాలి అనుకునే వాళ్ళు, కూతురికి ఆల్దో ఆ పెళ్ళప్పుడు ఏదైతే స్త్రీధనం ఇచ్చి పంపించేవాళ్ళు. ఓకే, డిఫరెంట్ థాట్స్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే అమ్మాయిని వేరే ఇంటికి ఇస్తున్నాము, అక్కడ ప్రాపర్టీ అమ్మాయికి ఉంటుంది, హస్బెండ్ ప్రాపర్టీ ఈజ్ హర్ ఓన్ ప్రాపర్టీ అన్నట్టు. ఓకే, మనం కొంత ఇస్తున్నాము, సో షీల్ బీ ఇన్ ఎ బెటర్ స్టేటస్. అంతేగాని పూర్తిగా ఇవ్వాలి అనుకోవడము, మళ్ళీ మనకి కొంచెం తల్లిదండ్రులు ఏజ్ ఓల్డ్ అయిపోయిన తర్వాత ఎవరు చూసుకోవడం లేదు ఇవాళ రేపు. ఓకే, సో ఇవన్నీ సెకండరీ అయిపోతున్నాయి. ఆ రోజుకి ఆ పెళ్లి సమయానికి మనకి ఎంత కట్నం వచ్చింది అనేది ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తున్నారు. ఓకే,
అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఆ పెళ్లి డయట్ కల్లా మీరు నాకు ఇవ్వాలి అనడము, ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో కొంత ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాళ్ళు పెళ్లి తర్వాత ఇస్తా అనడము, ఇంకా ఈ అమ్మాయికి పెళ్ళైన దగ్గర నుంచి అదే టార్చర్. ఓకే. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయి ఒకవేళ ఫైనాన్షియల్గా లాస్ అయినా, జాబ్ లాస్ అయినా, ఏది లాస్ అయినా నువ్వు మీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకురాపో అని అడిగే వాళ్ళు ఇప్పటికీ డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళని విపరీతంగా అబ్యూజ్ చేసి, టార్చర్ చేసి, కొట్టి, హింసించి వెళ్ళి డబ్బులు తీసుకురాపో అని పంపించే వాళ్ళు ఈ రోజుకి కూడా ఉన్నారు. దెర్ ఈస్ నో వండర్. ఇప్పుడు వస్తున్నాయి మేడం ఇలాంటి కేసులు, మీరు చూస్తూ ఉంటారా? అయ్యో, చాలా మంది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసెస్ ఫైల్ చేస్తూ ఉంటారండి పోలీస్ స్టేషన్లో. అవి కోర్టు వరకు వస్తూ ఉంటాయి. ఓకే, కొన్ని ఫాల్స్ కేసెస్ అయి ఉండొచ్చు, బట్ జెన్యున్ కేసెస్ కూడా డెఫినెట్గా ఉన్నాయి అందులో. అయితే మేడం ఈ డౌరీ, స్త్రీధనం అనేది ఒకటేనా? లేదండి, డౌరీ ఈజ్ డిఫరెంట్ థింగ్ అండ్ స్త్రీధనం అనేది వేరు. స్త్రీధనము ఆ అమ్మాయికి పెళ్ళైనప్పుడు అబ్జల్యూట్గా అందరు ఇష్టపూర్వకంగా ఇచ్చే గిఫ్ట్స్, అత్తగారు వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే తల్లిగారి ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, లేదు వెల్ విషర్స్ ఎవరైనా గిఫ్ట్స్ చేసినారు, అవన్నీ స్త్రీధనము. దానికి అబ్జల్యూట్గా ఆమెనే ఓనర్, ఆమె ఇష్టం వాటిని ఏమైనా చేసుకోవచ్చు. కానీ డౌరీ అనేది ఫోర్స్ఫుల్గా అడిగి మరీ డిమాండ్ చేసి తీసుకునేది. ఓకే, స్త్రీధనము వేరు, డౌరీ అనేది వేరు డెఫినెట్గా. మేడం, ఇక్కడ ఈ వరకట్న వేధింపులు ఇక్కడే స్టార్ట్ అవుతాయి, తర్వాత ఇది కేసులో స్టేషన్లో కూడా వెళ్ళి కేసులు వేసుకోవడం జరిగింది, తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవ్వచ్చా? ఒకసారి కేసు అయింది అనుకోండి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద, ఓకే, అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాటిల్లో కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే మనము హైకోర్టులో కాంప్రమైజ్ పిటిషన్ వేసుకోవాలి. ఇట్లా మేము కాంప్రమైజ్ అవుతున్నాము, సో అండ్ సో సర్కమ్స్టాన్సెస్లో కలిసిపోయాము, ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నాము, మేము లోవర్ కోర్టులో మాకు ఒక డిగ్రీ ఇవ్వండి డైరెక్ట్ చేస్తూ, ఒక ఆర్డర్ పాస్ చేయండి, మేము కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాము అని మనము తీసుకోవచ్చు, హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఇది వరకట్న వేధింపులు అలాగే చేస్తూ ఉంటే వీళ్ళు స్త్రీలు చేయాల్సిన పని, మహిళలు చేయాల్సిన ఇదేంటి కేసెస్? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 3 and 4 కింద, సెక్షన్స్ 3 and 4 కింద వీళ్ళు ఫైల్ చేయొచ్చు. 498A కేసులోనే దీన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. దాంతో పాటు డిపి యాక్ట్ కింద కూడా సెక్షన్స్ తోని ఎఫ్ఐఆర్ చేస్తారు. అది క్రిమినల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.